నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ దిగ్విజయ్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జిల్లాలో భూగర్భ జలాలు పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించిన మంత్రి స్వామి సివిఎన్ క్లబ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని వెల్లడించిన దామచర్ల ఇక వివరాల్లోకి వెళ్తే ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో జలశక్తి కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి ప్రారంభించారు. డ్వామా ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ గ్రౌండ్ వాటర్ సంయుక్తంగా జలశక్తి కేంద్రం నిర్వహణ చూడనున్నాయి. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను మంత్రి ప్రారంభించారు. జలశక్తి కేంద్రం పనితీరు గురించి డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జోసెఫ్ మంత్రి స్వామి జిల్లా కలెక్టర్కు వివరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో మంత్రి ప్రతి విభాగాన్ని పరిశీలించి దాని ద్వారా చేపట్టే కార్యకలాపాల గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ కరువు పీడిత ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో జలశక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో భూగర్భ జలాలు పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమస్త జీవకోటికి నీరు ప్రాణాధారమని తెలిపారు. భావితరాలకు నీరు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. డ్వామా అధికారులు నీటి నిల్వలపై ప్రజలకు అవగాహన కలిగించాలని స్వామి సూచించారు. అదే సమయంలో బాధ్యతలు గుర్తెరిగి పనిచేయాలని మంత్రి సున్నితంగా హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ రానున్న 3-4 నెలల్లో జిల్లాలో నీటి సమస్య తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన జలశక్తి కేంద్రం 4 శాఖల సమన్వయంతో పనిచేస్తుందని తెలియజేశారు. మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో డోమా ఆఫీస్లో జలశక్తి కేంద్ర మన గౌరవ డిస్ట్రిక్ట్ మినిస్టర్ సమక్షంలో ప్రారంభించడం జరిగింది. దీంట్లో వాటర్ కన్సర్వేషన్ సంబంధించి డిఫరెంట్ మోడల్స్ ప్రజల కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా వాటర్ సంబంధించి ఏ సమస్యలు అయినా ఇక్కడ ఈ కేంద్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డోమా డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్ ఈ 4 డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ఇక్కడ ఉంది. ప్రజలకు వాటర్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇక్కడ కాల్ చేసి అడగవచ్చు. అదేవిధంగా వాటర్ కన్సర్వేషన్స్ రిలేటెడ్ ఏ క్వెరీస్ అయినా కూడా ఇక్కడ డైరెక్ట్గా ఆర్ ఫోన్ ద్వారా కూడా వారు క్లారిటీ తీసుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా ఇది పెట్టడం జరిగింది. ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించేందుకు ముందుగా గౌరవ కలెక్టర్ గారిని, అదేవిధంగా డ్వామా పీడీని, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మన జిల్లాలో పూర్తిగా క్షామపీడిత ప్రాంతం. ఈ ప్రాంతంలో నీటి సంరక్షణ అనేది చాలా అవసరం, ముఖ్యం కూడా. భావితరాలకి నీటిని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి సంపద ఏదన్నా ఉందంటే నీరే. ఇది చాలా విలువైనటువంటి సంపద ప్రజలకి. ఈరోజు ఎన్ని బిల్డింగ్లు కట్టుకొని ఎన్ని ఆస్తులు సంపాదించుకొని నీరు అనేది జీవనాధారం అనే విషయం కూడా మనం మర్చిపోతా ఉన్నాం. పంచభూతాల్లో ఒకటైనటువంటి నీటిని
ఈరోజు మనం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితికి రావడం కూడా కారణం కూడా ప్రజలనే విషయం. ఎందుకంటే పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీయించడం, పచ్చదనాన్ని నిర్మూలించడం, ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు నీటిని ఇంత దారుణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయిన పరిస్థితులు కూడా వచ్చాయి. ఎంతో ఘన చరిత్ర కలిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. సివిఎన్ క్లబ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్లబ్ను స్థాపించిన రోజే నూతన పాలకవర్గం ప్రమాణం స్వీకారం చేయడం శుభ పరిణామమన్నారు. మీపై నమ్మకంతో సభ్యులు మిమ్మల్ని గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ముందుకు సాగాలని సూచించారు. పాలకవర్గం సమిష్టి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. సివిఎన్ రీడింగ్ రూమ్ నుండి కోర్టు వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. రోడ్డు విస్తరణ తర్వాత సివిఎన్ క్లబ్కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావుతో పలువురు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సివిఎన్ రీడింగ్ రూమ్ అధ్యక్షునిగా ఈదుపల్లి గురునాథం, కార్యదర్శిగా రాధాకృష్ణ, ఉపాధ్యక్షునిగా నితిన్ రాజ్ రెడ్డి, కోశాధికారిగా ప్రతాప్తో పాటు కార్యవర్గ సభ్యులచే ఎన్నికల అధికారి సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. పాలకవర్గ కమిటీ ఎన్నికలలో కార్యవర్గ సభ్యునిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ జల్లిపల్లి పూలు వెనక పూలు పుష్పాంజలి ఘటిస్తున్నారు సార్. ప్రకాశం పంతు మనకి అందించినటువంటి సందర్భం ఉంది. ఇప్పటికి కూడా బిలియర్డ్స్ బోర్డు మనకి సివిఎన్ రీడింగ్ రూమ్ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటూ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు. అలానే దేదీప్యమానంగా ఈ ముగ్గురి ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ దేదీప్యమానంగా వెలగాలని సివిఎన్ రీడింగ్ రూమ్లో అన్ని చాలా రకాలైన ఇంకా ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మనకి ముందుగా అలానే సుబ్బారావు గారికి చాలా వేసుకోండి. అందరు వేసుకొని ఉండండి. అందరు గ్రూప్ ఫోటో ఉంటుంది, వేసుకొని ఉండండి. కార్యవర్గ సభ్యులు ఉన్నవ శేష్ బాబు గారికి, బాలకృష్ణ గారికి వెళ్ళాలి గమకన బాలకృష్ణ, జల్లిపల్లి పూర్ణచంద్రరావు గారు, రండి కిరణ్ బాబు గారికి, చెక్కా రామకృష్ణారావు గారు, తోట శ్రీధర్ బాబు గారు, అందరూ వరుసగా నిలబడండి. ఎన్నికలు జరిగాయి. అందులో గెలుపొందిన వారికి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాం. సహజంగా 11 మంది కలిపి ఒక వాక్యంతోనే ప్రమాణ స్వీకారం చేయొచ్చు. కానీ వీళ్ళంతా ముచ్చటపడి సరదాగా అసెంబ్లీలో వ్యక్తిగతంగా చేసినట్టుగానే మేము చేస్తామని అంటే ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. 2025 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికలలో అధ్యక్షుడు పదవికి ఎన్నికైన ఈదుపల్లి గురునాథరావు అను నేను క్లబ్బు బైలా ప్రకారము నిబద్ధతతో నిజాయితీగా క్లబ్బు అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 2025 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికలలో
ఉపాధ్యక్షుని పదవికి ఎన్నికైన ఆర్ నితిన్ రాజిరెడ్డి అను నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో కార్యదర్శి పదవికి ఎన్నికైన కోడూరు రాధాకృష్ణ నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 5 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీ పదవికి ఎన్నికైన తోట సాయి నవీన్ బాబీ అని నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 2025 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగినటువంటి మన క్లబ్బు పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో కోశాధికారి ట్రెజరర్ అనే పదవికి ఎన్నికైన ఆరగ వీరప్రతాప్ అని నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 2025 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీలో ఎన్నికలలో కార్యవర్గ సభ్యునిగా పదవికి ఎన్నికైన నేను ఉన్నో శేషబాబు అని నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీతో క్లబ్ అభివృద్ధి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పదవికి ఎన్నికైన యామల బాలకృష్ణ అనే నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా దామచల్ల జనార్దన్ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాదులో ఉన్నటువంటి రవీంద్ర భారతి అంతటి ప్రఖ్యాతిగాంచిందో అలానే ఒంగోలులో ఉన్నటువంటి సివిఎన్ రీడింగ్ రూమ్ కూడా అంత ప్రఖ్యాతిగాంచింది. అలానే తిరుపతిలో ఉన్న మహతి లాగానే ఒంగోలులో ఉన్నటువంటి సివిఎన్ రీడింగ్ రూమ్, అలానే హైదరాబాదులో ఉన్నటువంటి త్యాగరాజ గాన సభ లాంటిదే ఇక్కడ ఉన్నటువంటి సివిఎన్ రీడింగ్ రూమ్. నిత్యం ఎక్కడైతే కళలు బాసిల్లుతూ ఉంటాయో అక్కడ దేవతలు ఆరాధించబడుతూ ఉంటారన్నటువంటిది ఒక ఆర్యోక్తి. ఉచితంగా అక్కడ మన కళారూపాలు జరుపుకునేదానికి ఒక మంచి స్టేడియాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రం పేరుతో ఏర్పాటు చేశారు. వారికి మనం కరతాళ ధ్వనులతోటి మనం ఎన్నిసార్లు వారికి అభినందనలు తెలియజేసినా సరే కళాకారులు వారి రుణం తీర్చుకోలేనటువంటి సందర్భం. ఇప్పుడు సివిఎన్ రీడింగ్ రూమ్ కూడా మంచి పాలక మండలి సభ్యులు కూడా విచ్చేశారు. వారు కూడా కళా హృదయం ఉన్నటువంటి వాళ్ళే. అందరూ మిత్రులందరూ కూడా ఏదో సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో వచ్చినటువంటి మెంబర్స్ అందరూ కూడా ఇంటికి వెండి పళ్ళాలు కూడా ఒక్కో సంవత్సరం పంపించిన రోజులు కూడా ఉన్నాయి గతంలో. అలాంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆదాయం గణనీయంగా తగ్గిపోయి కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇటీవల కొంచెం రోడ్డు విస్తరణలో ఆ క్యాంటీన్ కొంచెం షాపులు కూడా పోవటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. మన స్థానిక శాసనసభ్యుల వారు దయచేసి సంస్థను దృష్టిలో పెట్టుకొని కొంచెం సర్వే చేయించి కొంచెం ఒక 4-5 అడుగులు అట్లా కొంచెం అటు ఇటుగా కాస్త వెసులుబాటు కల్పిస్తే సంస్థ చిన్న చిన్న షాపులతోటి మళ్ళా జీవితకాలం మీ పేరు చెప్పుకుంటూ చిరస్థాయిగా నిలబడుతుందని చెప్పేసి మరొక్కసారి సభాముఖంగా అందరి తరపున మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాము. 91లో స్థాపించబడింది. అంటే దాదాపు 134 సంవత్సరాల విశిష్ట సేవలు అందించినటువంటి మరి ఒక చరిత్ర కలిగినటువంటి సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉంది. చాలామంది ఇందాక చెప్పినటువంటి చూస్తే మరి ఒకవైపున కళారంగాన్ని ముందుకు నడిపిస్తూ మరొక వైపున క్రీడా రంగానికి కూడా ఊతమిస్తూ ఈ క్లబ్ సేవలు అందిస్తూ ఉంది. అలాగే మన నగరం కూడా మరి ఈరోజు మనకు సమర్థవంతమైనటువంటి ఒక విజన్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మన ఒంగోలు నగరం మరి అత్యంత శరవేగంగా ప్రజల అవసరాలను తీర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి సివిఎన్ రీడింగ్ రూమ్ సభ్యులు కూడా మరి చాలామంది చెప్పారు వారి యొక్క విధులు నిర్వర్తించుకుంటూ కళారంగాన్ని క్రీడా రంగాన్ని పరిరక్షించుకుంటూ మరింత సమర్థవంతంగా దీన్ని కలకాలం ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని పాలకవర్గ సభ్యులందరికీ కూడా వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కూడా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక క్లబ్ ముందుకు పోవాలి అంటే ఒక యూనిటీ ఇంపార్టెంట్. యూనిటీగా అందరూ కూర్చొని ఒక మంచి నిర్ణయాలతో పోయారు అంటే ఎవరైతే మెంబర్లు మీ మీద నమ్ముకొని ఈరోజు ఓట్లు వేశారో వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. క్లబ్ కూడా డెవలప్ అవడానికి కారణం ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.
కాబట్టి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మేము కూడా ఎక్కడెక్కడ రోడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రోడ్ వైండింగ్స్ చేస్తున్నాం. ఎందుకంటే ట్రాఫిక్ పెరిగింది, ఈరోజు పాపులేషన్ పెరిగింది. దానికి తగ్గట్టుగా మనం కూడా కొంత చేయాల్సిన బాధ్యతలుగా ఈరోజు కొన్ని ఏరియాలలో కూడా అన్నీ కూడా మనం పెద్దవి చేస్తా. ఈరోజు ఇక్కడ సివిఎన్ రీడింగ్ రూమ్ కూడా ఇక్కడి నుంచి దగ్గర దగ్గర 20 అడుగులు తీసుకోవటం జరుగుతూ ఉంది. ఏదైతే సివిఎన్ రీడింగ్ కానీ, ఆ తర్వాత గ్రంథాలయం కానీ, ఆ తర్వాత మదర్ అండ్ చైల్డ్ కానీ, ఆ తర్వాత ఉండే కోర్టు కూడా మొత్తం కూడా తీసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మనం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ 2 రోజులు ఆగమన్నారు కాబట్టి ఆగారు. రేపటి నుంచి మళ్ళీ గ్రంథాలయం దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయ్యి మదర్ అండ్ చైల్డ్ కూడా ఇవన్నీ కూడా 20 అడుగులు పైన తీసేసి ఇక్కడి నుంచి కూడా సెంట్రల్ లైటింగ్ తోటి మన ఆడ సర్కిల్ దాకా చేయాలని ఒక ప్రపోజల్ తోటి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ప్రజల కోసం అదేవిధంగా డెవలప్మెంట్ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డా కూడా మనం ఊరు బాగుపడాలి, మన ప్రాంతం బాగుండాలి, ఎవరు వచ్చినా కూడా ఈ ఒంగోలు అనేది చాలా బాగుంది అనే మాట రావాలి అనే ఉద్దేశంతో ప్రజలకి ఎక్కడ ఇన్కన్వీనియన్స్ రాకుండా ఉండాలనే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చిన తర్వాత 9 నెలలు అయినా కూడా 9 నెలల్లో అన్ని కార్యక్రమాలు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, అదేవిధంగా ప్రతి డివిజన్కి కూడా మేము 7 రోజులు 5 రోజులు ఒకటి పెట్టి 5 రోజుల్లో మొత్తం కూడా ఆ డివిజన్ అంతా కూడా క్లీనింగ్ సెక్షన్స్ కూడా పెట్టాము. ఈరోజు కాలువగల పొడికలు తీయటం కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, ఎక్కడైనా ప్యాచ్ వర్క్స్ ఉంటే కానీ, అదేవిధంగా లైటింగ్ కానీ, ఇంకా ఏ అయితే సమస్యల్లో అక్కడ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత మొదలుపెట్టి ఈరోజు డివిజన్స్ అన్నీ కూడా క్లీనింగ్ చేసుకుంటా ఒక్కోటి కంప్లీట్ చేస్తా ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు పబ్లిక్ ఇబ్బంది పడకుండా కొన్ని కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. తీర ప్రాంత పరిరక్షణ కోసం కోస్టల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టిన సైకిల్ ర్యాలీ ఒంగోలుకు చేరుకుంది. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసుల వారికి పోలీస్ బ్యాండ్ మేళంతో అఖండ స్వాగతం పలికారు. సైకిల్ ర్యాలీ బృందానికి నాయకత్వం వహిస్తున్న సీనియర్ కమాండర్ సంజిత్, ఇతర సభ్యులకు మహిళా పోలీసులు హారతితో స్వాగతం పలికారు. సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఎస్పీ దామోదర్ పేరు పేరున పలకరించి అభినందించారు. సైకిల్ యాత్ర ఎక్కడ ప్రారంభించారు, రోజుకి ఎన్ని కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ చేస్తున్నారని కమాండర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అక్కడ ప్రజలను చైతన్యపరిచే విధంగా 50 మందితో కూడిన సిఐఎస్ఎఫ్ బృందం సైకిల్ ర్యాలీ చేపట్టిందని తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో స్మగ్లింగు, గంజాయి వంటి సాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రజలను చైతన్యపరచడం మంచి పరిణామమని అన్నారు. సైకిల్ ర్యాలీ బృందానికి ఎస్పీ దామోదర్ అభినందనలు తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీకి నేతృత్వం వహిస్తున్న సీనియర్ కమాండెంట్ సంజిత్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలను చైతన్యపరిచేందుకు తాము సైకిల్ ర్యాలీ చేపట్టినట్లు తెలియజేశారు. తీర ప్రాంత ప్రజల నుండి తమకు మంచి స్పందన లభిస్తుందన్నారు. అక్కడి ప్రజలు తమను ఆదరించి తాము చెప్పే విషయాల పట్ల అవగాహన పెంచుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా పోలీసుల తరపున స్వాగతం పలికిన వారిలో అడిషనల్ ఎస్పీలు నాగేశ్వరరావు, అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. వీరితో పాటు ఎన్సీసీ క్యాడెట్లు ఉన్నారు. So that we can check other means కూడా నేషనల్ ఫ్లాగ్ ఒకటి ఫ్లై చేయవలసిందిగా ప్రార్థన. ఇటు సైడ్ కన్నా మేడం గారు అందరూ అన్నా మీరు జోష్ ఇంగ్లీష్ చెప్పాను నేను చదువుతా ఇంగ్లీష్లో అందరూ ఎంజాయ్ కావాలి ఉల్లాస రెడీ స్మైల్ తర్వాత
కె శ్రీనివాసరావు గారు. Thank you, sir. You all support. Ready? సైక్లోథాన్ చేశారు. సిఐఎస్ఎఫ్ వాళ్ళు కోస్టల్ సెక్యూరిటీ మీద అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ అలాగే లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే సీ మీద ఎవరైనా వచ్చి అటాక్ చేయడం కానివ్వండి, అలాగే వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయో ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తూ ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్ని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఎవ్రీడే వన్ డిస్టిక్ దాటుకుంటూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ ఈరోజు ఒంగోలుకి రావడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడ మనం రిసీవ్ చేసుకున్నాం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అలాగే ఇక్కడి నుంచి మళ్ళీ కూడా ఫ్లాగ్ ఆఫ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి వీళ్ళు నెక్స్ట్ గోస్తూ కావలి, నెల్లూరు వెళ్తారు. సో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కోస్టల్ సెక్యూరిటీ మీద చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కమాండెంట్ గారు కూడా ఉన్నారు. To conduct the coastal security awareness about the drug trafficking, about arms smuggling and the Government of India initiatives like Beti Bachao, Beti Padhao Yojana and other Government of India initiatives also. We have the two dedicated teams, one from the western coast of India and another from the eastern coast of India. One from the West Bengal and another is from the Gujarat. They are traveling, covering all across the states and covering almost 6,553 kilometer, and we have more than 100 cyclists and some women personals also, force personals also. Basically our force, the Director General wants to give a message of the women empowerment also, and this is all about this cyclothon, and best wishes from my side and thanks for your support and dedication. ప్రేమ ఆప్యాయతలకు ప్రతీక రంజాన్ పండుగ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త సుండూరి రవిబాబు అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని ఇస్లాంపేట కమ్యూనిటీ హాల్ నందు వైసీపీ మైనార్టీ సెల్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ నాయకులకు స్థానిక మైనార్టీ సోదరులు స్వాగతం పలికారు. అనంతరం కమ్యూనిటీ హాల్ నందు జరిగిన నమాజ్ కార్యక్రమంలో మైనార్టీ సోదరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుండూరి రవిబాబు మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో ముస్లిం సోదరులు అల్లాను ప్రార్థించడం జరుగుతుందని అన్నారు. మైనార్టీ సోదరులకు ఏ అవసరం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్రెసిడెంట్ కఠారి శంకర్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్ కుమార్, వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి, మైనార్టీ యువజన విభాగం నాయకులు హిదయతుల్లా, చాంద్ బాషా, సన్నావుల్లా, రఫీ, హన్ను, జావీద్తో పాటు పలువురు పాల్గొన్నారు. చాంద్ బాషా వారి మిత్రమండలి వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం, దీనికి రావటం, మేము కూడా
వారితో కలిసి నమాజ్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైంది. ముస్లింలందరూ ఉపవాసాలుండి అల్లాని ప్రే చేస్తూ చాలా పవిత్రంగా గడిపే ఈ మాసంలో వాళ్ళతో పాటు మేము కూడా ఈ పండుగలు పాల్పంచుకోవటం, ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా అల్లా దయ వల్ల అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని, మేలు జరగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన హిదాయతుల్లా చాంద్ బాషా గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా పార్టీ ముఖ్య నాయకులు శంకర్, బొట్ల సుబ్బారావు, మా కార్పొరేటర్లు ఇమ్రాన్, ప్రవీణ్, వెన్నపోసు వెంకటేశ్వర రెడ్డి తదితర పెద్దలందరూ కూడా అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మరి ప్రతి ఒక్కరూ దాదాపు ఎక్కువ శాతం ఉపవాసాలు ఉండి పవిత్రమైన అల్లా కోసం వాళ్ళు దువా చేయటం, నమాజులు చేయటం, వారు ఎంతో పవిత్రంగా అల్లాని పూజిస్తారు. అల్లా దయ కూడా వారి చల్లని దయ వారి కుటుంబాల మీద, వారి మీద ఉండి వారు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి మరి ముస్లిం సోదరులు మనందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒంగోలు నగర సిటీ ప్రెసిడెంట్ శ్రీ కటార్ శంకర్ గారికి మరియు బీసీ ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారికి, అలానే నా సహచర కార్పొరేటర్లు అందరికీ, యావత్ ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరుగా నమస్కరిస్తూ, మరి రంజాన్ మాసం అంటేనే ముస్లిం సోదరులకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. మరి ఎంతో కఠోరమైనటువంటి దీక్షలను నిర్వహిస్తూ నీతిగా నిజాయితీగా ఈ మాసం అంతా బ్రతుకుతూ పేదలందరికీ సహాయం చేసుకుంటూ మరి అల్లా ప్రార్థనలోనే ఈ నెల మొత్తం గడపడం జరుగుతుంది. మరి ఇవాళ అట్లాంటి అందరి సోదరులకు కూడా ఇక్కడ ఇఫ్తార్ విందుని పెట్టడం అనేది చాలా సంతోషదాయకం. దానికి మమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడం అనేది ఒకసారి హిదాయతుల్లా గారికి, చాంద్ బాషా గారికి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. గతంలో జరిగిన మ్యాచ్ల సమయంలో ఎవరైతే బెట్టింగ్లకు పాల్పడ్డారో వారిని గుర్తించి బైండ్ ఓవర్ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నట్లు తెలిస్తే వెంటనే డైల్ 100కు ఫోన్ చేయాలని ఎస్పీ కోరారు. స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లు నంబర్లు ఇవ్వటం జరిగిందన్నారు. బెట్టింగ్కు వెళ్లకుండా పేరెంట్స్, ఫ్రెండ్స్ సూచనలు చేయాలన్నారు. ఆన్లైన్లో బెట్టింగ్ చేయడం వల్ల డబ్బులు పోవడమే కాకుండా కుటుంబాలు ఇబ్బంది పడి చివరకు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుందన్నారు. చివరకు సూసైడ్ చేసుకునే పరిస్థితులు దాపురిస్తాయని, ఎవరు బెట్టింగ్ను ప్రోత్సహించవద్దని ఎస్పీ దామోదర్ కోరారు. ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో బెట్టింగ్ జరగకుండా ఆల్రెడీ ఎవరెవరు ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ ఉందో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మరలా బౌండ్ అవుట్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఎవరైనా సరే దీంట్లో బెట్టింగ్ ఆడుతున్నారని తెలిస్తే మా డైల్ 100కి అలాగే కొన్ని నంబర్లు ఇచ్చాం. లోకల్ పోలీస్ స్టేషన్ కూడా చెప్పండి, వాళ్ళ మీద నిఘా ఉంచుతాం. వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెడతాం. ఎక్కడ బెట్టింగ్ వెళ్లకుండా పేరెంట్స్ అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా సజెస్ట్ చేస్తుండండి. తెలియకుండా ఆన్లైన్లో బెట్టింగ్లో చేయడం వల్ల అమౌంట్ లాస్ అవ్వడం కాకుండా ఫ్యామిలీస్ అన్నీ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎకనామిక్గా ఆస్తులు అమ్ముకోవడం, ఫైనల్గా కేసులు పెట్టుకోవడం, సూసైడ్ చేసుకోవడం వరకు పరిస్థితి వెళ్తుంది. ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ. ఒంగోలులోని 10వ డివిజన్ కొప్పోలులో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జి షేక్ వలీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముందుగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కఫిల్ బాషా, షేక్ వలీ అక్కడి ముస్లిం సోదరులతో కలిసి మసీదులో దువా చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుకు అంతా మంచి జరగాలని ప్రార్థనలు చేశారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ రంజాన్కు మించిన పండుగ ప్రపంచంలోని ముస్లింలకు మరొకటి లేదన్నారు. అందరూ బాగుండాలని, వారు ఎంతో నిష్ఠతో ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తారని తెలిపారు. ముస్లిం సోదరులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈరోజు 10వ డివిజన్కి చెందిన ఒలీ గారి ఆధ్వర్యంలో ఆయిషా మస్జిద్లో ఒంగోలు నగరానికి చెందిన ఆయిషా మస్జిద్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. కానీ అత్యవసర కార్యక్రమం దృష్ట్యా ఈరోజు వారు ఇక్కడికి రాలేకపోయారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు గారు, నగరానికి చెందిన టీడీపీ నాయకులు, అదేవిధంగా డివిజన్కి చెందిన 9, 10 డివిజన్కి చెందిన నాయకులంతా హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఒలీ గారు దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఈ మసీదులో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొప్పోలు గ్రామంలో మన ఒలీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన వేరే పనుల ఒత్తిడిలో రాలేని పరిస్థితుల కారణంగా పార్టీ నాయకులైనటువంటి అందరినీ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సిందిగా ఆయన చెప్పడం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. రంజాన్ మాసం అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా ఇంత మించిన పెద్ద పండుగ ఏమీ ఉండదు. అంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో అందరూ కూడా చక్కగా దీక్ష చేస్తూ భగవంతుడిని అందరూ బాగుండాలని చెప్పని ప్రార్థన చేసేటువంటి మంచి జరిగేటువంటి కార్యక్రమం ఈ రంజాన్ మాసం అంటే. అందరూ కూడా బాగుండాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళు దీక్షలు చేస్తా అలానే ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే మిగతా కులాలన్నీ కూడా మన భారతదేశం అంటే ప్రత్యేకంగా సెక్యులర్ దేశం ఇది. అన్ని మతాలు అన్ని కులాలు కలిసి సహజీవనం చేసేటువంటి సమాజంలో మనందరం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఆలోచనతోటి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దామచర్ల జనార్దన్ గారికి, తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి మంచి జరగాలని చెప్పేసి దుబాకోడి ఇప్పుడు లోపల చేయడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరం కూడా మనం ప్రజలందరికీ కూడా మంచి జరిగేదానికి చూడాల్సిందిగా కోరుకుంటూ మన 10వ డివిజన్ పరిధిలోని కొప్పోలు గ్రామంలో మా సోదరుడు కాళేశ్వరి ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 3 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒలి మా ప్రీతమ నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ గారిని పిలిచి ఆయన చేతుల మీదుగా ముస్లిం సోదరులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఇఫ్తార్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఈ రోజున ఆయన ప్రోగ్రామ్స్ బిజీ దృష్ట్యా ఈరోజు రాలేకపోయినా కానీ ఫోన్లో అందరితో మాట్లాడి చేస్తున్నాడు. అయితే ఈ మసీదుకి జనార్దన్ గారికి ఒక సెంటిమెంట్ ఉంటాడు. పోయిన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మసీదులో పెద్దలు చెప్తా ఉన్నారు, వారు పక్కన కబర్స్థానికి సంబంధించి కానీ ఈ మసీదు కాంపౌండ్ వాళ్ళు కానీ అప్పుడు జనార్దన్ గారు వీళ్ళు అడగంగానే వెంటనే దగ్గరుండి శాంక్షన్ చేయించి అన్ని పనులు చేయించున్నారు. అందులో భాగంగా ఈ రోజున వాళ్ళు మరికొన్ని ఈ మసీదు అభివృద్ధి కార్యక్రమాల గురించి కమిటీ వారు మన కపిల్ భాషా క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చారు. ఆయన ద్వారా జనార్దన్ గారికి తెలియజేయమని. వాస్తవంగా అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి ఇవ్వాల్సిందే, ఆయన రాకపోవడం వల్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి ఇచ్చినారు. ఆయన కూడా ఎమ్మెల్యే గారు గతంలో మాట ఇచ్చినారు, ఏదైతే మదర్సా ఒకటి ప్లాన్ చేస్తున్నారు దానికి సంబంధించి స్లాబ్కి ఆయన వ్యక్తిగత నిధుల ద్వారా సాయం చేస్తానని చెప్పున్నాడు. మిగిలింది కాంపౌండ్ వాళ్ళు కానీ మిగిలిన బరెల్ గ్రౌండ్కి సంబంధించి ఈద్గా సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముస్లిం పెద్దలు అడుగున్నారు. అయితే నెక్స్ట్ నాకు తెలిసి ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఆయన మాట ఇచ్చిన ప్రకారం నెక్స్ట్ రంజాన్ టైం కల్లా గ్యారంటీగా పూర్తి చేస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం. వాళ్ళు మరోసారి మా ముస్లిం సోదరులకి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరియు ఇక్కడ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి నా అభినందనలు, శుభాకాంక్షలు. వారంతా సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేస్తున్నారు. తీర ప్రాంతాల నుండి దేశంలోకి చొరబాట్లు జరుగుతూ ఉండటం, మాదక ద్రవ్యాలు, మారణాయుధాలు వంటివి రవాణా చేసే అవకాశాలు ఉండటంతో తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను చైతన్యపరచాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. సైకిల్ ర్యాలీ ద్వారా తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను చైతన్యవంతులను చేయవచ్చన్న ఆలోచనకు వచ్చారు. పశ్చిమ బెంగాల్ నుండి 50 మందితో కూడిన కోస్టల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ ర్యాలీలో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. వారిలో 42 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు. ఈ నెల 7వ తేదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వర్చువల్ ద్వారా సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు 6553 కిలోమీటర్లు ఉంది.
ఈ సైకిల్ ర్యాలీ సీనియర్ కమాండెంట్ సంజిత్ నేతృత్వంలో రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని బయలుదేరింది. రోజుకు 120 కిలోమీటర్లు పైగా సైకిల్ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అనుకున్న విధంగా ర్యాలీ చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరుకుంది. ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న పలువురు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. अभी ये रैली स्टार्ट किया बकाली हमारा वेस्ट बंगाल से स्टार्ट किया 7 मार्च में. अभी एंड होगा हमारा कन्याकुमारी में ऑन 31st March. We proud that we have the moments with all the state, all the members, all the students, villages. We just I don't know how to say. We just feeling proud. Thank you for all the welcoming, all the you guys all are accepting us. Thank you so much. మేము సిఎస్ఎఫ్ నుంచి ఈ సైకిల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాము. మేము టోటల్ 50 మెంబర్స్ ఉన్నాం. దాంట్లో 8 లేడీస్ కూడా మాతో పాటు ఉన్నారు. మేము బక్కాలీలో నుంచి స్టార్ట్ చేసాం. అది వెస్ట్ బెంగాల్లో ఉంది. మా ర్యాలీ మార్చ్ 31కి కన్యాకుమారిలో ఎండ్ అవుతుంది. జెంట్స్తో పాటు మేము కూడా పార్ట్ చేస్తున్నాము. అది మేము చాలా స్కూల్స్ కాలేజెస్లో కూడా మేము వెళ్ళి మా థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మా థీమ్ ఏంటంటే కోస్టల్ ఏరియాస్లో ఒక అవేర్నెస్ కోసం మేము ఈ ర్యాలీని తీసుకొని వచ్చాము. కోస్టల్ ఏరియాస్లో స్మగ్లింగ్, డ్రగ్స్ అలాంటివి విషయం చాలా పెరుగుతుంది ఈ జనరేషన్లో. అయితే దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేము ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాం. మేము మా ర్యాలీలో స్కూల్స్, కాలేజెస్ అన్ని ప్లేసెస్లో వెళ్తున్నాము. అక్కడ మేము వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉన్నాము. చాలా గర్ల్స్ స్టూడెంట్స్ ఏమంటే అడుగుతున్నారు, మీరు కూడా సైకిల్ వాళ్ళతో పాటు చేస్తున్నారా అని. మాకు చాలా ప్రౌడ్గా వాళ్ళు అడుగుతున్నారు. అది చూసి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే లేడీస్ చాలా అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు, కానీ ఈ సైకిల్ ర్యాలీ ఇంత 4 స్టేట్స్ కవర్ చేసి వెళ్ళడం అంటే కొంచెం పెద్ద విషయమే. కానీ మేము చేస్తున్నాం. మేము ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నాం, మెంటల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాము. స్టూడెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి ఫీల్డ్స్లో రావాలని చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. మా ర్యాలీ అందరికీ ఒక అవేర్నెస్ ఇస్తుందని, ఇంకా ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఏం రాకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు పైకి చెప్పి ఆ ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అవ్వాలని ఈ ర్యాలీ చేస్తున్నాం. Good because everyone do not get this chance in their whole life. ये हमारी साइकिल रैली बखाली से शुरू हुई है, कोलकाता से, जो कि कन्याकुमारी तक जाकर ख़त्म होगी और 31 तारीख को हम कन्याकुमारी पहुंच जाएंगे. और ये साइकिल रैली है हमारी अवेयरनेस फैलाने के लिए कोस्टल एरिया में. और डेली हम 100 से ज़्यादा किलोमीटर्स कवर कर रहे हैं, जिसमें 8 लेडीज़ भी है और सभी पार्टिसिपेट कर रहे हैं इसमें. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన విద్యార్థులు చెన్నై, తిరుపతిలో సైన్స్ ఫేర్ ముగించుకొని బస్సులో వస్తూ ఉండగా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన విద్యార్థులకు ఒంగోలులోని జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నుండి వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను తీసుకుని ఎస్పీ నేరుగా వారితో మాట్లాడారు. ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, మరొక బస్సులో మీ పిల్లల్ని క్షేమంగా పంపిస్తామని భరోసా ఇచ్చారు. గాయపడిన విద్యార్థులకు ఎస్పీ పండ్లు అందించారు. వారితో ఉన్న ఉపాధ్యాయునికి అవసరాల నిమిత్తం నగదు అందించారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ తెలియజేశారు. ఎస్పీ వెంట ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని 37వ డివిజన్ నందుగల ఎన్టీఆర్ పార్కులో వాకింగ్ ట్రాక్, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనులను కమిషనర్ వెంకటేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్కు నందు 27 లక్షల రూపాయల వ్యయంతో వాకింగ్ ట్రాక్, ఇతర అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి వేణు, మున్సిపల్ ఇంజనీర్ చంద్రయ్య, డిఈ అనిల్, ఇన్ఛార్జ్ ఏఈ నాగార్జునతో పాటు మున్సిపల్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 11, 12, 13వ డివిజన్ల నందు కమిషనర్ వెంకటేశ్వరరావు పర్యటించారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్య విభాగం సిబ్బందితో కలిసి డివిజన్ నందు పర్యటించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డివిజన్ నందు చేపట్టవలసిన అభివృద్ధి పనులపై చర్చించారు. డివిజన్లో కాలువలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. కొత్తపట్నం బస్టాండ్ వైపు గల ప్రధాన కాలువ పాడైపోయిన కారణంగా కొత్త కాలువ నిర్మాణానికి అంచనాలు తయారు చేసి తొందరగా టెండర్లు పిలవాలని ఇంజనీరింగ్ సిబ్బందికి సూచించారు. ఈ పర్యటనలో డివిజన్ కార్పొరేటర్ కమలతో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.